భారతదేశంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రావడం లేదు. అలాంటి పరిస్థితిని హంగ్ అసెంబ్లీ అని అంటారు. అలాంటి సమయంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర చాలా ముఖ్యంగా మారుతుంది. భారత రాజ్యాంగంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు మెజారిటీ చూపించాలి అనే విషయంపై పూర్తిగా స్టెప్ బై స్టెప్ విధానం చెప్పలేదు. కానీ ఈ ప్రక్రియ రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాలు మరియు సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా కొనసాగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. అలాగే ఆర్టికల్ 163 ప్రకారం సాధారణంగా గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకు పనిచేస్తారు. కానీ హంగ్ అసెంబ్లీ వంటి ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ తన స్వతంత్ర నిర్ణయాధికారాన్ని ఉపయోగించవచ్చు. అప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, అసలు మెజారిటీ ఎవరి వద్ద ఉంది? ఒక పార్టీ లేదా కూటమి అసెంబ్లీలో సగానికి మించిన సభ్యుల మద్దతు ఉందని నిరూపించాలి. ఉదాహరణకు, అసెంబ్లీలో 200 సీట్లు ఉంటే మెజారిటీకి 101 మంది సభ్యుల మద్దతు అవసరం. దీన్ని తెలుసుకోవడానికి గవర్నర్ ఎమ్మెల్యేల మద్దతు లేఖలు, కూటమి ఒప్పందాలు, ఎమ్మెల్యేల పరేడ్, ముఖ్యంగా అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ వంటి విషయాలను పరిశీలించవచ్చు. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఫ్లోర్ టెస్ట్. ప్రధానంగా ఫ్లోర్ టెస్ట్ అంటే అసెంబ్లీలోనే ఓటింగ్ ద్వారా ప్రభుత్వం వద్ద నిజంగా మెజారిటీ ఉందో లేదో నిరూపించడం. సుప్రీంకోర్టు అనేకసార్లు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది: మెజారిటీ పరీక్ష రాజ్భవన్లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ పైనే జరగాలి. ఈ విషయంలో కొన్ని ముఖ్యమైన సుప్రీంకోర్టు కేసులు చాలా ప్రాముఖ్యత పొందాయి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ద్వారా ఫ్లోర్ టెస్ట్కు రాజ్యాంగపరమైన ప్రాధాన్యం పెరిగింది. అలాగే గవర్నర్ అధికారాల దుర్వినియోగాన్ని కూడా పరిమితం చేసింది. జగదంబికా పాల్ కేసులో సుప్రీంకోర్టు వెంటనే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ వర్సెస్ స్పీకర్ కేసులో కూడా ఫ్లోర్ టెస్ట్ ద్వారానే మెజారిటీ నిర్ణయించాలి అని కోర్టు స్పష్టం చేసింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కేసులో కూడా సుప్రీంకోర్టు త్వరగా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. అదేవిధంగా సర్కారియా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ ఎవరిని ముందుగా ఆహ్వానించాలో కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం ప్రాధాన్యత క్రమం ఇలా ఉంటుంది: ఎన్నికల ముందు కూటమి చేసి మెజారిటీ సాధించిన వర్గం, మద్దతు ఉన్న అతిపెద్ద పార్టీ, ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి, బయట మద్దతుతో ఏర్పడే మైనారిటీ ప్రభుత్వం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, గవర్నర్ తాత్కాలికంగా ముఖ్యమంత్రిని నియమించవచ్చు. కానీ ఆ ప్రభుత్వం చివరికి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారా మెజారిటీ నిరూపించాల్సిందే. ఇది ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది, అలాగే ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకుంటుంది. సాధారణంగా చెప్పాలంటే, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొదటి అవకాశం ఎవరికివ్వాలో నిర్ణయిస్తారు. కానీ అసలు నిర్ణయం మాత్రం అసెంబ్లీలో జరిగే ఫ్లోర్ టెస్ట్ ద్వారానే తీసుకోబడుతుంది. భారతదేశంలో ప్రభుత్వ మెజారిటీకి తుది నిరూపణ సాధారణంగా అసెంబ్లీలో జరిగే ఫ్లోర్ టెస్ట్ ద్వారానే నిర్ణయించబడుతుంది, రాజ్భవన్లో కాదు.